Hello friends, hi. Today I am discussing about analogy next section. సో రిమైనింగ్ క్వశ్చన్స్ని అనాలజీ నుంచి మనం మళ్ళీ కొన్ని సమ్స్ని కొన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. 14:9, 26:? మనకు వచ్చే థాట్ ఏంటంటే 40లోంచి -5 తీస్తే 9 వచ్చింది, 26లోంచి -5 తీస్తే ఎంత రావాలి? 21 రావాలి. సో 21 ఎక్కడైనా ఆప్షన్లో కనిపిస్తుందా? లేదు. సో 21 ఆప్షన్లో కనిపించలేదు కాబట్టి ఏం చేయాలి అంటే 4 అంటే ఇచ్చిన నెంబర్లోనే డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4కి 1కి మధ్య డిఫరెంట్ ఎంత? 3 కదా. 3ని స్క్వేర్ చేస్తే 9. సో 6కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 కదా. 4ని స్క్వేర్ చేస్తే ఎంత? 16. సో అవర్ ఆప్షన్ ఈజ్ 16. సో నెక్స్ట్ 8th. సో 8th వన్ వచ్చేసి 9:7, 8:? సో 9:7, 8:? ఎలా వచ్చింది అంటే 9లోంచి 2 తీస్తే 7, మరి 80లోంచి 2 తీస్తే ఎంత ఉండాలి అంటే 78 ఉండాలి. సో లాజిక్ ఏంటంటే 9 - 2 = 7 కాబట్టి 80 - 2 = ఎంత అవుతుందంటే 78. గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. 9:80 జాగ్రత్తగా చూడండి. 9:80, 100:? 9:80 అంటే చూడండి 9² ఎంత? 9² 81, 81లోంచి 1 తీస్తే 80. మరి 100² ఎంత? 10,000. 10,000 నుంచి 1 తీస్తే 9,999. ఎక్కడుంది? ఇక్కడ 901 ఉంది, అంటే ఇది మన ఆప్షన్ కాదు. తర్వాత చూడండి 1009 ఉంది, ఇది మన ఆప్షన్ కాదు. 9,889 ఉంది, ఇది మన ఆప్షన్ కాదు. 9,999 ఉంది కాబట్టి ఇది మన ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 10th క్వశ్చన్. 3:81, 6:? 3:81 పర్ సపోజ్ 3ని స్క్వేర్ చేస్తే 9 అండి. ఒకవేళ 3ని క్యూబ్ చేస్తే 27, మళ్ళీ 3/4 ఎంత? 81. మరి అలాంటిదప్పుడు 6/4 ఎంత? 6/1 6, 6² అంటే ఎంత? 36. 6³ అంటే 216. మరి 6³ 216 అంటే 6/4 ఎంత? 216 × 6. 216 × 6. 6 6 ఎంత అంటే కనుక 36. అలాగే 6 1 6 ఎంత వస్తుంది? 9 వస్తుంది. తర్వాత 6 2 12 అంటే టోటల్గా 1296. 1296 ఎక్కడ ఉంది? ఆప్షన్లో ఏ దగ్గర ఉంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ గో టు ద 11th క్వశ్చన్. 6:18, 4:? అందరికి వచ్చే థాట్ ఏంటి? 6 నుంచి 18 ఎలా వచ్చింది? 4 నుంచి సేమ్ రిలేషన్ అప్లై చేస్తే ఒక వాల్యూ అలా వస్తుంది. ఫర్ సపోజ్ 6 × 3 చేసుకుంటే 18 కాబట్టి 4 × 3 12. సో 12 అనేది ఆప్షన్లో ఉందా? లేదు. ఇంకొక రకంగా ట్రై చేసుకుంటే 6² 36. లాజిక్ ఏంటి? 6² 36 డివైడెడ్ బై 2 చేస్తే 18. అలాగే 4² 16 డివైడెడ్ బై 2 చేస్తే 8. సో మన ఆప్షన్ ఏలో ఉందా? లేదు. ఎందుకు? ఏ రాంగ్ కాబట్టి. బీలో ఉందా? లేదు. బి కూడా రాంగ్, 6 ఉంది. సిలో ఉందా? సి కూడా రాంగ్. సో మన ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6:35, అలాగే 8:? కింద ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 6కి దగ్గరలో అంటే 6² 36 -1 35. మరి 8² 64 -1 ఎంత ఉండాలి? 63 ఉండాలి. సో ఆప్షన్ ఏ దగ్గర ఉంది. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ 13. క్వశ్చన్ నెంబర్ 13. 12:30, 20:? 12:30 ఫర్ ఎగ్జాంపుల్ 12 × 2 24 + 6 30. అప్పుడు 20 × 2 40 + 6 46 ఉండాలి. ఆప్షన్లో 46 లేదు. ఇంకొక రకంగా 12 × 3 36 -6 30. 20 × 3 60 -6 54 ఆప్షన్లో లేదు. మరి ఎలా వచ్చిందంటే చూడండి, ఏ నెంబర్ అయితే స్క్వేరో అంటే 3² 9, 9కి మళ్ళీ అదే నెంబర్ని యాడ్ చేయడం జరిగింది. అంటే 3² 9 + 3 12. అలాగే 5² 25 + 5 30. అలాగే 4² అంటే ఎంత? 16 + 4 20.
నెక్స్ట్ వచ్చే స్క్వేర్ ఏంటి? నెక్స్ట్ మనకి 6 స్క్వేర్ 36 ప్లస్ 6 42. Go to the next question. 85:40, 77 question mark. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే 85కి 40కి గ్యాప్ చూసుకుంటాం. సో 85కి 40కి 45 గ్యాప్ ఉంది అంటే ఇక్కడ ఏం చేశాడంటే 45 తీసేశాడు. మరి 77లోంచి 45 తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత ఉండాలి? 32 ఉండాలి. సో 32 ఉందా ఆప్షన్లో? లేదు. మరి ఎలా వచ్చింది అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 డిజిట్స్. రిలేషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 డిజిట్స్. ఈ నెంబర్లో 8 × 5 చేస్తే మనకి 40 వచ్చింది. 7 × 7 చేస్తే ఎంత రావాలి? 49 రావాలి. సో ఎక్కడుంది? చివరి ఆప్షన్ ఈలో ఉంది. సో నెక్స్ట్ 63:21, 27 ఇప్పుడు 63 21 అంటే చాలా గ్యాప్ ఉంది రెండిట్ల మధ్య. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నెంబర్స్ ఈజ్ ర్యాపిడ్లీ డిక్రీజెస్. అంటే 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ అనేది చాలా వేగంగా తగ్గితే మనకు ఖచ్చితంగా ఏం వాడాలంటే డివిజన్ వాడాలి. అప్పుడు 63ని 3తో డివైడ్ చేస్తే 21 వచ్చింది. మరి 27ని 3తో డివైడ్ చేస్తే ఎంత రావాలి? 9 రావాలి. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. నెక్స్ట్ 68:130, 68:130 క్వశ్చన్ మార్క్ ఇస్టు 350. 68 ఎలా వచ్చింది? స్క్వేర్స్ క్యూబ్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. స్క్వేర్స్ క్యూబ్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ స్క్వేర్స్ క్యూబ్స్ చెక్ చేసుకోవడం అంటే ఎలాగా అంటే కనుక 4 క్యూబ్ 64 + 4 68. తర్వాత 5 క్యూబ్ 125 + 5 130. తర్వాత 6 క్యూబ్ 216 + 6 222. సో మన ఆప్షన్ ఏ దగ్గర ఉందా? 222 లేదు. మన ఆప్షన్ బి దగ్గర ఉందా? లేదు. మన ఆప్షన్ సి దగ్గర ఉందా? ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 61:121 క్వశ్చన్ మార్క్ ఇస్టు 337 ఎలా వచ్చింది? రిలేషన్ చూడండి ఒకసారి. ఎప్పుడు స్క్వేర్స్ క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలి. 4 క్యూబ్ అంటే ఎంత మనకి? 64. సో 64 అంటే 4 కన్నా ముందు నెంబరు 3 కదా. సో 64లోంచి 3 తీస్తే మనకి ఎంత రావాలి అంటే 61 రావాలి. చూడండి 61 వచ్చింది. అంటే 4 క్యూబ్ 64 -3 చేస్తే 61 వచ్చింది. అలాగే నెక్స్ట్ నెంబర్ ఎంత? 5 క్యూబ్ 125 -4 చేస్తే 121 వచ్చింది. 6 క్యూబ్ 216. 6 క్యూబ్ ఎంత? 216. సో 216లోంచి 6 తీస్తే ఎంత ఉండాలి? 211 ఉండాలి. అంటే మన ఆప్షను ఏ దగ్గర ఉంది. నెక్స్ట్ 18th క్వశ్చన్. గో టు ద 18th క్వశ్చన్. 100:121, 144 క్వశ్చన్ మార్క్. 100 అంటే ఎంత? 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 30 స్క్వేర్ ఎంత? 169. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఎస్ఎస్సి అదేవిధంగా బ్యాంకింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ కోచింగ్ అనేది నేను కోచింగ్ చెప్దామని అనుకుంటున్నాను. జీ మామిడాడలో దగ్గరగా ఉండే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ కోచింగ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేము ఫీజు 1000 రూపీస్ పెర్ మంత్ ఎవ్రీ క్యాండిడేట్ దగ్గర నుంచి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి.